రమణ గారు ముందు ఒక మాట ఏం చెప్తున్నంటే ఉమ్. ఏదో అన్నారు అనే మాట చాలా చిన్న మాట కాదు. చిన్న మాట కాదు అంటే ఇప్పుడు ఇప్పుడు ఆయన ఉమ్. ఒక శాసనసభ్యుడు, అవును పరిపూర్ణమైనటువంటి పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి, అవును. ఒక తెలంగాణ ఉద్యమకాడని చెప్పుకునేటువంటి వ్యక్తి. ఉమ్. ఆయన నిన్న సంజాషించుకునే విషయంలో ఆయన ఏం చెప్తుండంటే, ఉమ్. నేను రెగ్యులర్గా రాముని గుడికి వెళ్తాను, నేను రెగ్యులర్గా ఆశీర్వచనాలు తీసుకుంటాను, రెగ్యులర్గా నేను బ్రాహ్మణుల దగ్గరికి వెళ్తాను, మాట్లాడితే వాళ్ళ ఆశీర్వచనాలు తీసుకుంటాను. ఉమ్. అప్పుడు ఇదే మాటలు తీసుకున్నారా? ఉమ్. ఉమ్. ఆయన అన్నటువంటి ఎల్ కొడుక ఉమ్. ఎల్ కొడుక, అరే ఎల్ కొడుక లంబడి కొడుక అనుకుంటే నేను ఆశీర్వచనం జరిగిందా నీకు? ఉమ్. అంటే నువ్వు ఇన్నిసార్లు బ్రాహ్మణుల దగ్గర ఆశీర్వచనం తీసుకున్నప్పుడు ఆ రోజు రాని ఉద్దేశం ఈ రోజు ఎందుకు వచ్చింది? ఇక్కడ ఏం జరుగుతుందంటే కాంగ్రెస్ ఒక పకడ్బందీగా ఉమ్. ముస్లిం ఓటుని ఓట్ బ్యాంక్ గా మలుచుకోవడానికి, ఉమ్. రెండో విషయము హిందువులో ఉన్నటువంటి వ్యతిరేక భావన హిందువులో కొంత భాగం ఉంటుంది కదా, ఉమ్. ఆ హిందువులు ఉన్నటువంటి వ్యతిరేక భాగం ఉన్నటువంటి ఒక భాగాన్ని వాళ్ళ దుక్కు వేసుకోవడానికి, ఉమ్. ఈ క్రిస్టియన్ మతంలో ఉన్న వాళ్ళని ఒక దుక్కు వేసుకోవడానికి, ఈ మూడు భాగాలను ఒక దుక్కు వేసుకుంటే మాకు రేపు ఓటు బ్యాంక్ గా మారుతుందని రేవంత్ రెడ్డి గారి నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పుడు వెంకట్ మాట్లాడుతున్నంత వరకు కూడా వెంకట్ కూడా ఇట్లా మాట్లాడుతానని ఎక్స్పెక్ట్ చేయలేదు. తమ్ముడు ఉమ్. చాలా దారుణంగా మాట్లాడిండు. ఎందుకంటే నేను ఆయన చాలా మంచి ఇంకా ఆ జాతి అనేది వివక్షకు గురవుతుంది నేను చెప్తున్నా, అనే ఉద్దేశంతో మంచి ఎడ్యుకేటెడ్ విశ్లేషకుడు, మంచి వ్యక్తి, కానీ ఇట్లా మాట్లాడతానని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఏదున్నా కూడా జెన్యున్ గా మాట్లాడాలి మనం. ఇప్పుడు విషయం ఏమంటున్నంటే, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఏమంటారు, ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అంటారు. అదే ముస్లింల నుంచి నువ్వోడిరా ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అనడానికి, అసలు ముస్లిమే కాంగ్రెస్ వల్ల బతుకుతుందిరా అని చెప్పి ఒక పెద్ద మనిషి కాంగ్రెస్ ముస్లిం పెద్ద మనిషి డైరెక్ట్ ముస్లిం అనేది బతుకుతుందని ఏం సమానం చెప్పారు మీరు? ఏం సమానం చెప్పారు అంటే మీరు మా కాళ్ళ కింద బతుకుతున్నారా అని చెప్పి క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. ఎవరు అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడిండు, ఒక మత పెద్ద వ్యక్తి కూడా మాట్లాడాడు. మరి మీకు దానివల్ల మీకు వచ్చిన స్పందన ఏంది? మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. ఈ రోజు మీరు 100 ఏళ్ళు బతకండి, మీ కీర్తి ప్రతిష్ట పెరగాలని ఒక ఎస్సీ దళిత బిడ్డ ఒక అధ్యక్ష పదవి పొందుతున్నప్పుడు ఒక బ్రాహ్మణుడు వచ్చి నీ కీర్తి ప్రతిష్టలు పెరగాలి, నువ్వు అష్టైశ్వర్యాలుగా ఉండాలి, నీ ఆరోగ్యం బాగుండాలి, నువ్వు 100 సంవత్సరాలు వర్ధిల్లాలి అని చెప్పి నేను మనస్ఫూర్తి ఒక బ్రాహ్మణుడు ఆశీర్విస్తుంటే నువ్వు దాన్ని ఎల్ కొడుక లంబడి కొడుక అని ఎట్లా మాట్లాడతావు? నువ్వు ఆశీర్వచనాన్ని అంత కించపరచాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది నీకు? మీ ఇంట్లో దేవుడి నేను ఒకటే అడుగుతున్నాను, మీ అక్కడ ఉన్నటువంటి గాంధీ భవన్ కి ఏ రోజు కూడా బ్రాహ్మణి విలువకుండా ఒక పూజ చేయకుండా చేస్తున్నారా ఈ రోజు వరకు? లేదా మీరు అందరు కలిసి మూకుముడిగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ యొక్క మనువాదమే కానీ లేకపోతే బ్రాహ్మణులు చేసినటువంటి పూజలే కానీ మేము వ్యతిరేకం, మా ఇంటికి ఏ బ్రాహ్మణుడు రావద్దని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుందా? చెప్పండి. కాంగ్రెస్ పార్టీ మీ నిర్ణయం అదైతే చెప్పండి. మీరు మందుల సామ్యాలకి సమాధానం చెప్తే తమ్ముడు వెంకట్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళేసి, అమ్మ దేవుడు లేడు, మన ఇంటికి బ్రాహ్మణుడు రావద్దు అని మీ అమ్మతో నాను, మీ అమ్మ నిన్ను ఏ మాట అనకపోతే నువ్వు కరెక్ట్ మాట్లాడినట్టు. మీ అమ్మ నిన్ను ఏం మాట్లాడుతున్నారో దేవుడు లేని ఎట్లా అంటావు నువ్వు? నెక్స్ట్ నువ్వు ఎట్లా బ్రాహ్మణుడు మన ఇంటికి రావద్దు అంటావు? నీ పెళ్లి కూడా బ్రాహ్మణుడు చేయకుండా, మీ అక్క పెళ్ళే కానీ మీ తమ్ముడి పెళ్ళే కానీ బ్రాహ్మణుడు చేయలేదా ఈ రోజు వరకు? చేయకుంటే మీరు మాట్లాడాలి ఇవన్నీ మాటలు. రేవంత్ రెడ్డి గారి ఇంట్లో పెళ్లి జరిగినప్పుడు బ్రాహ్మణుడు వస్తాడు, బ్రాహ్మణుడు ఆశీర్వదిస్తాడు, బ్రాహ్మణుడు సంస్కృతి హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి జరుగుతుంది. మరి దాన్ని మాత్రం వ్యతిరేకించాడు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి బిడ్డ పెళ్లి పోయినప్పుడు బూతులు తిడుతున్నాడు అడిగిండా? ఈ రోజు వరకు రేవంత్ రెడ్డి గారు ఎందుకు దాని గురించి స్పందిస్తలేడు? ఏం మాట్లాడుతున్నా? సామ్యాలు పిచ్చిగిడ లేచిందా? క్షమాపణ చెప్పు. లేకపోతే రేవంత్ రెడ్డి గారే బయటకు వచ్చి మా యొక్క శాసనసభ్యుడు తప్పు మాట్లాడిండు క్షమాపణ, లేకపోతే మన మహేష్ గౌడ్ గారు బయటకు వచ్చి మా శాసనసభ్యుడు తప్పు మాట్లాడిండు క్షమాపణ చెప్తున్నాం, మా కాంగ్రెస్ తరఫు నుంచి ఎందుకు స్పందించలేకపోతున్నారు? వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే జై శ్రీరామ్ అంటే ప్రాబ్లం, భారత్ మాతాకి జై అంటే ప్రాబ్లం. వీళ్ళ రాహుల్ గాంధీ నుంచి మొదలు పెట్టుకుంటే ఇక్కడ కింద వెంకట్ వరకు అట్లే జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడతారు? భారత్ మాత ఎవరయ్యా అంటాడు. భారత్ మాత ఎవరు అంటారు? అరే భారత్ మాత ఎవరంటే, భారత్ మాత మేము తయారు చేసుకున్న తల్లి, ఈ దేశం అనేదే భారత్ మాత. అరే తెలంగాణ తల్లి ఎవరు? డిజైన్ చేశాడు తెలంగాణ తల్లి ఎవరు? నువ్వు తెలంగాణ తల్లిని ఏ విధంగా అయితే నువ్వు తల్లిగా భావిస్తున్నావో, భారతీయులు ఉన్నటువంటి భారతీయుడు కూడా భారత మాతని భారత మాత ఎవరని నువ్వు వ్యంగ్యంగా మాట్లాడుతావు. నన్ను మాట్లాడు. ఇక్కడ వీళ్ళకి జై శ్రీరామ్ అంటే పడదు, భారత్ మాతాకి జై అంటే పడదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, వందే మాతరం అనొద్దు, వందే మాతరం అనొద్దు.
వందే మాత్రం అనొద్దు. నెక్స్ట్ ఇంకోటి ఏంటిది, ఇదంతా కూడా హిందువులకు ఎప్పుడు కూడా వీళ్ళు వ్యతిరేకంగా పోతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలు. నేను అడుగుతా ఉన్నాను, దళితుల గురించి ఇంత గొప్ప మాట్లాడుతున్న తమ్ముడు, దళితుల పైన అరాచకాలు జరుగుతా ఉన్నాయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక. ఎన్ని రేప్ కేసులు జరిగితే ఎన్ని మీరు దాని మీద యాక్షన్ చేసుకుని చెప్పండి ఈ రోజు వరకు? ఎందుకు రేవంత్ రెడ్డి గారు స్పందించారు? ఈ రోజు మొత్తము ఇక్కడ భూదాన్ భూములల్లా ఎంతమంది దళితులు ఈరోజు భూములు కోల్పోయారు? మాట్లాడరు. ఇదే బంగ్లాదేశ్ లో సజీవంగా నడి రోడ్లో ఒక హిందువుని కాలుస్తే వీళ్ళు ఎవరు స్పందించిరండి? వీళ్ళ మంత్రి స్పందించిందా, లేకపోతే వీళ్ళ ఎమ్మెల్యేలు స్పందించిరా, వీళ్ళ ఎంపీలు స్పందించిరా? పూర్తి హిందువులకు వ్యతిరేకంగా నడుస్తున్నటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకే భారతదేశం జరిగిన ఢిల్లీలో జరిగిన భారతదేశం వినండి, భారతదేశంలో హిందువులు చాలా ఇబ్బంది పడుతుంటే వీళ్ళ గురించి మాట్లాడే వాళ్ళు లేరు, వీళ్ళ గురించి బాధపడే వాళ్ళు లేరు. బంగ్లాదేశ్ లో హిందువుల గురించి మీరు మాట్లాడారు. వినండి, ఈ దేశంలో హిందువులకు గ్యాస్ బండలు దొరకలేదంటే దాని గురించి ఉత్తమ్ కుమార్ రెడ్డి హిందువులకు నిరుద్యోగత ఈ దేశంలో హిందువులు ఈ దేశంలో ఈ దేశంలో ఇద్దరు హిందువులు బాగుపడుతున్నారు. మిగతా వాళ్ళ గురించి మాట్లాడండి. బంగ్లాదేశ్ హిందువులు ఆ హిందువులు వీరి గురించి మాట్లాడండి. మన దేశంలో హిందూ పరిస్థితి పేదరికం ఎంతవరకు ఉంది? ఈ దేశంలో పేదరికం ఎంతవరకు ఉంది? ఆ పేదలందరూ హిందువులు కాదా? ఆ పేదలందరూ హిందువులు కాదా? సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి దేవుడు పటం లేదా చెప్పు. ఎందుకు నా పేరే దేవుని పేరు పెట్టుకున్నా? నా పేరు దేవుని పేరు పెట్టుకున్నా. 2014లో నా పేరు దేవుని పేరు పెట్టుకున్నారా? యజ్ఞాలు యాగాలన్నీ మాకు తెలుసు. గిరిజను నేను ఒక గిరిజనుని. మాకు 7 భవానీలు ఉంటాయి. మా దేవుడు శివలాల్ మహారాజ్. ఏ మీ హిందువు అయినా సరే ఎవరైనా ఊరు వచ్చి మీ రాజకీయం కోసం ఇప్పుడు చేస్తున్నారు. మీ రాజకీయం కోసం ఇప్పుడు చేస్తున్నారు. మీ రాజకీయం పార్టీలు ఏం చేసినా ఓటు బ్యాంక్ జనతా పార్టీ దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తామని చెప్తాం. మాకు ఫస్ట్ యజ్ఞాగాలు చేస్తాం. ఇప్పటికి పార్టీ తర్వాత వ్యక్తిత్వం ఇంటి గడపలో ఉంటారు సార్. మా ఇంట్లో అందరి పేర్లు మీరు సమ్మక్క సారక్క మీరు పూజిస్తారు. అది వాస్తవమా కాదా? చరిత్ర అది చెప్పండి. 100% వాస్తవం ఉంటుంది. మాట్లాడుతున్నప్పుడు నీకు సంబంధించిన సందర్భాలు వచ్చినప్పుడు నువ్వు వాస్తవాన్ని మాట్లాడుకుంటా. మన ప్రశ్న, మన డిస్కషన్ దేనిపైన? ఆయన మాట్లాడిన మంత్రంలో ఎల్కోడుక మాటలు మాట్లాడిండు. అంటే వాళ్ళు చేసే మంత్రోచ్చారణలో వాళ్ళు బూతులు మాట్లాడుతున్నారు, తిడుతున్నారా? లేకపోతే అంటే అంత అవగాహన లేదా? నేనేమంటున్నా, ఏ బ్రాహ్మణ్ పెద్ద మనిషి దళిత వాడల్లో దళిత పల్లెల్లో ఒక్క విద్యాలయాన్ని ఏర్పాటు చేయలే. ఎందుకు చేయలేదని అడుగుతున్నా నేను. ఎందుకు చేయలేదు? వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళు దేశ పౌరులు కాదా? ఎందుకు చేయలేదు? మనం ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఏర్పాటు ఎందుకు చేయలేదు? పూర్తిగా మనం రాజ్యాంగబద్ధంగా ఈ భారతదేశం నడుస్తా ఉంది. కాన్స్టిట్యూషన్ ఏర్పరచుకున్న తర్వాత నువ్వు గతంలో ఉన్నటువంటి చాతుర్యవాణలు రాజ్యాంగం వచ్చింది కాబట్టి ఈ స్వేచ్ఛ ఉంది. అదే రాజ్యాంగం లేకపోతే పరిస్థితి ఏముంది? అన్ని అనుభవించిన తర్వాతనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క నేతృత్వంలో చైర్మన్, ఆయన కింద చాలా మంది ఉండి ఒక కమిటీకి ఏర్పడి దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, దాని సొల్యూషనే మన రాజ్యాంగం, ఆ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కి వ్యతిరేకంగా ఈ రోజు మన సామ్యుయల్ గారు మాట్లాడలేదా? నేను ఒకటి అడుగుతున్నాను, ఇప్పుడు సామ్యుయల్ బీసీయా దళితుడా? అది చెప్పండి. నేను ఒకటి అంటున్నా, ఆన్సర్ చెప్పండి. సామ్యుల్ బీసీయా దళితుడా? నేను చెప్తా వినండి. ఆయన క్రిస్టియనా దళితుడా? నేనేమంటున్నా, ఈ దేశంలో క్రిస్టియనా దళితుడా? మీతో వచ్చిన బాధ ఏంటంటే ఈ దేశంలో ఇతర మతాల వాళ్ళు వాళ్ళ మతాన్ని వాళ్ళు క్వశ్చన్ చేసుకునేటట్టు మీరు తయారు చేస్తారు. ఇతర మతాల వాళ్ళు ఇన్సెక్యూరిటీ కాంప్లెక్స్ లో వెళ్ళేటట్టు మీరు దాన్ని బిల్డ్ చేస్తారు. నేనేమంటున్నా, ఈరోజు మందుల శామ్యులు తను శామ్యులుగా మారడానికి, తను క్రిస్టియన్ మతంలో వెళ్ళడానికి కారణం ఇండియన్ కాన్స్టిట్యూషన్ వ్యతిరేకించినట్టే కదా, దాన్ని క్రాస్ చేసినట్టే. నేనేమంటున్నా,
దళిత సీటు ఒక దళితునికి రావాల్సిన దళిత సీటు ఎట్లా పోటీ ఒక చేస్తారు? బీసీ ఎట్లా పోటీ మరి చేస్తుంది? ఈడబ్ల్యూసీ ప్రివిలేజ్ ఎందుకు అనుభవిస్తున్నారు పై కులాల వాళ్ళు? మరి ఏ మధ్య ప్రాతిపదికన వాళ్ళు లెక్క చేయండి, రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా చేయండి. ఏ రాజ్యాంగబద్ధంగా? రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా లెక్క చేయండి. EWC Constitution అమలు రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా లెక్క చేయండి. రాజ్యాంగబద్ధంగా ఉంటే కోర్టులో కేసు వేయండి మీరు. అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదరికాన్ని కాపాడడానికి నరేంద్ర మోడీ గారు 90లో 10% వాళ్ళకి ఇవ్వడం జరిగింది. తప్పు లేదు. మరి దాంట్లో ముస్లింలు కూడా ఉన్నారుగా. మరి మొన్న ఏది ఉండనియండి. ఉండని ముస్లింలు మాట్లాడుతున్నారు కదా. ఒకటి. ముస్లింలకు 12% రిజర్వేషన్ ఇవ్వమనేది ఎవరు? ఒకటి ముస్లింలకు రవి 12% గారు, రిజర్వేషన్ ఇవ్వమనేది రవి గారు, ఎవరు? రవి గారు. మేమేమంటున్నాం? రవి గారు, నేను ఇంకా 4% అందుకే తీసేయాలని కాళ్ళు లేకపోతే జుట్టు అనే ధోరణిలో నేను మాట్లాడు. ఓకే, నేను చాలా క్రిస్టల్ క్లియర్ గా ఒక మాట మీకు మిమ్మల్ని అడుగుతాను. మేము ఏ రోజు కూడా ముస్లింలకు వ్యతిరేకం కాదు. నేను మీరు ఒక గుర్తుపెట్టుకోండి. గిరిజన జాతి నుంచి మేము వచ్చాను. ఏ వర్గానికి నేను ఒక వ్యతిరేకం గిరిజన కాదు. జాతి నుంచి ఏ వచ్చాను. మతానికి వ్యతిరేకం కాదు. నేనేమంటున్నా, ఈ దేశంలో అసమానతలు అనేవి ఉన్నాయని వాస్తవా కాదని చెప్పి ఫస్ట్ మనం మనసాక్షికి మనం క్వశ్చన్ చేసుకోవాలి. అందరికి తెలిసిన విషయం. దానికి కారణం ఏందనేది కనుక మనం ఆలోచించుకోవాల్సి వస్తే, దానికి కారణం ఏంటి, దాని మూలాలు ఏందని ఆలోచించుకోవాల్సి వస్తే, బాధింపబడ్డ వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటో. ఏది మన కంఫర్ట్ జోన్ లో ఉన్న వాళ్ళకి ఆ బాధ తెలియదు, 15 ఆ నిమిషాలు ఇబ్బంది ఇవ్వండి. తెలియదు. 15 బాధింపబడ్డ నిమిషాలు వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. మొత్తం అందరినీ చంపేస్తామని చెప్పి బహిరంగంగా మాట్లాడుతున్నటువంటి వాడు బయటోడండి. సరే, వాడు వాడు బయటోడు. ఏ, ఎవడు బయటోడు, బయటోడు? మనకి సంబంధం ఎవడు లేదు. బయటోడు? నీ నేనేమంటున్నా? స్నేహితుడు. ఇప్పుడు నీ నేనేమంటున్నా? స్నేహితుడు. బయటోడు, మన మీ- మతంతో సంబంధం లేదు. ఎవరు? ఇప్పుడు ముస్లిం ఏది ఈ దేశాన్ని వివక్ష గురి చేసింది? కాదు మీరు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. అలా అన్నదానికి కూడా మీరు ఏం ఒకటి. reaction ఏం తీసుకోలేదు రవి కదా? గారు, రవి- మీరే రవి గారు, మీరు కూడా రవి గారు, మీరు కూడా ఏం స్పందించారు? రవి గారు, మనం మాట్లాడలేదు రవి గారు, కదా. రవి గారు, మేము రవి గారు, అందరం రవి గారు, బీజేపీ కూడా ఏం పెద్దగా రవి గారు, స్పందించలేదు. రవి గారు, దానిపైన. రవి గారు, ఈ దేశంలో బ్రిటిషోడైనా ముస్లిం ఏది పర్షియన్ నుంచి వచ్చిన వాళ్ళైనా వాళ్ళు ఇన్వేడర్స్ గా ఈ దేశానికి వచ్చారు. కానీ ఈ దేశంలో ఆల్రెడీ ఇన్బిల్డ్ అయి ఉన్న వ్యక్తులను చెప్పుకునే వాళ్ళు ఇన్విటేషన్ తెచ్చారబ్బా. ఇన్వైడర్స్ అంటే Invaders. వలస రావడం. వలస ఇన్వైట్ అంటారు. వలసదారులు. అసలు కాదు, అక్రమదారులు. అక్రమదారులు. దండెత్తు వలస వచ్చి వలస వచ్చిన వాళ్ళు వేరు, బతుకు తెరకు వచ్చే వాళ్ళు వలసదారులు. దాని చరిత్ర అక్రమదారులు. చరిత్ర దాని ఇన్వైడర్స్ అంటే నేనేమంటున్నా, అక్రమదారులు అంటారు. ఏదైనా కావచ్చు కదా, చరిత్ర దాని ఇన్వైడర్స్ అంటారు. మీరు బుక్ లో చదువుకోండి. నేనేమంటున్నా రవి గారు, నా క్వశ్చన్ మళ్ళీ చెప్తున్నా చూడండి. చాతుర్వర్ణ వ్యవస్థని ఏ ముస్లిం గ్రంథాల్లో వాళ్ళు రాసుకొని మన మీద పెత్తనం చెలాయించలే, ఏ బ్రిటిష్ వాళ్ళు రాసుకొని మన మీద పెత్తనాలు చెల్లించలే. ఈ దేశంలో చదువుకు దూరం అయిపోయి, ఏది కనీసం ఆత్మ గౌరవానికి దూరం అయిపోయి, Right. బాధింపబడ్డ శిక్షకి ఆ బాధ ఏంటో తెలుస్తుంది. ఈరోజు మన కంఫర్ట్ జోన్ లో ఉండి ఎన్నైనా మాట్లాడుకోవచ్చు కాక, దానికి కారణం ఏందని ఎవరనేది దాని మీద విశ్లేషణ చేస్తే ఇంకా బాగుంటుంది అనుకున్నాను నేను. మందుల సామ్యుల్ గారు కానీ ఆ దళిత సామాజిక వర్గం కానీ ఏమంత అక్కడ ఈ అంశంలో ఎక్కడ వివక్ష గురైంది అనేది కదా నేను అడుగుతా, ఆ సందర్భం చెప్పుంటే అయిపోయేది. నేను చెప్పనా, ఆ, మందుల సామ్యాలు గారు అన్న మాటకి సరే ఆ భాష వాడి అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదేమో, ఉమ్. కానీ కాదేమో కాదు. కాదేమో కాదు. కాదేమో కాదు. చెప్పండి. నేను దాన్ని ఖండించాల్సిందే. నేనేమంటున్నా, కాదేమో కాదు. మీరు చెప్పాల్సింది ఇదే కావాలి. దళిత జాతి పురాణాలు గాని ఇతిహాసాలు గాని మిగతాయి గాని చదవడానికి ఎందుకు ఆస్కారం ఇవ్వలేదని నేను అడుగుతున్నా మీకు. బరాబర్ ఇప్పుడు అన్ని ఎందుకు తొందరగా ఇప్పుడు చూడండి, నేను ఎంతగానో మాట్లాడుతున్నాను. వివక్ష గురించి రాజ్యాంగం ఇచ్చిన తర్వాత నేను ఏమంటున్నా, మీరు ఇచ్చేది ఏంది? రాజ్యాంగం ఇచ్చింది. ఈ రోజు వరకు రాజ్యాంగం ఇచ్చింది. ఈ రోజు వరకు మాలకిస్తే మాదిగకియరు, మాదకిస్తే మాలకియరు, గిరిజనకిస్తే మాలకియరు, మాలకిస్తే గిరిజనకియరు. Right. ఇలాంటి పరిస్థితిలో ఈ రోజు ఇప్పటి వరకు కూడా ఇలా మంత్రివర్గం రాజ్యాంగం ఇచ్చింది, మీరు ఇచ్చేది ఏంది? రాజ్యాంగం మీరు రాజ్యాంగం ఇచ్చింది అది. మీ- మీరు ఆ, ఇచ్చేది ఏంది? మీరు రాజ్యాంగం మీరు ఇచ్చింది ఏం సమానత్వం. చేయాలంటున్నా నేను? సమానత్వం రాజ్యాంగం మీరు ఇచ్చింది సమానత్వం మాకు. చేయట్లేదు. మేము జనాభా లెక్కలో లేము. 1947 వరకు మీరు సోషల్ ఇంజనీరింగ్ 1947 వరకు మీరు మేము జనాభా మాట్లాడుతుంటే లెక్కలో సిగ్గు లేము. ఎక్కువ నాకు. మేము జనాభా లెక్కలో లేము. ఎందుకు జనాభాలోకి వచ్చాము? Right. రాజ్యాంగం మాకు కల్పించిన హక్కు అది. Right. మీరు ఇచ్చింది కాదు, మీ హిందుత్వం మీ ఇచ్చింది కాదు. ఇద్దరు ఒపీనియన్ విన్నాము. ఒకసారి బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దత్తాత్రేయ గారి ఒపీనియన్ కూడా తీసుకున్న తర్వాత రాజకీయ విశ్లేషణ దత్తాత్రేయ గారు నమస్కారం అండి.